హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ పక్కా ప్లాన్తో గగన్ని నక్షత్ర అసహించుకోవాలనే ప్లాన్ వేసి గగన్ ఫోన్ని దొంగలతనం చేసేలా చేసి ఆ ఫోన్లోనే నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న ఫోటోలు తీస్తుంది కదా. ఇంకా అలా నక్షత్ర ఏడ్చుకుంటూ బయటకు వచ్చి, మమ్మీ ఎవరు నేను డ్రెస్ మార్చుకుంటుంటే ఫోటోలు తీశారు మమ్మీ అని చెప్పి ఇంకందరి ముందు చెప్తుంది. రేయ్ అందరిని ఆపండ్రా, వాడెవడో తెలియాలి అని చెప్పి ఇంకా శరత్చంద్ర కృష్ణప్రసాద్ ఇద్దరు హాల్లో ఉన్న అందరినీ ఆపేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా గోరింటాకు పిన్ని ఇది ఖచ్చితంగా గగన్ గాడే చేసి ఉంటాడు అని అనేలోపు మినిస్టర్, ఏంటండి నాతో పాటు వచ్చిన అతిథిని మీరు అవమానిస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అనుమానం కాదండి, ఎవరు చేశారో తెలియదు కదా, అందరి ఫోన్లు చెక్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా శరత్చంద్ర గగన్ కోసం వెతుక్కుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా గగన్ ఒంటరిగా ఒక ప్లేస్లో కూర్చొని అలా ఇంకా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భూమి ఫుడ్ తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది. ఇదిగోండి భోజనం చేయండి అని అంటుంది. ఏంటి అంతమంది ఉండగా నువ్వే నా కోసం ఎందుకు భోజనం తీసుకొచ్చావు అని అడుగుతాడు గగన్. ఏంటి అంటే ఇప్పుడు మీరు భోజనం చేయరు అంతే కదా, సరే వెళ్ళిపోతాను అని అంటుంది. నువ్వు వెళ్తానని నోటితో అంటున్నా, నీ కళ్ళు మాత్రం ఏం చెప్తున్నాయో తెలుసా, నాకు నువ్వు భోజనం తినిపించాలి అని చెప్తున్నాయి అని అడుగుతాడు. ఒక్కసారిగా ఇంకా భూమి అయితే చాలా ప్రేమగా ఫీల్ అవుతుంది. చూడండి అదంతా కుదరదు, ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాను, మీరు తినండి అని అంటుంది. భూమి, లేదు నువ్వే నాకు తినిపించాలి అని మొండిగా కూర్చుంటాడు గగన్. ఈయనతో ఎలా వేగేది అని చెప్పి ఇంకా అలా భోజనాన్ని ప్రేమగా గగన్కి తినిపిస్తూ ఉంటుంది భూమి. ఏవండి, మిమ్మల్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, కానీ ఈ విషయాన్ని చెప్పాలంటే మా నాన్న భయం నాకుంది. మా నాన్నని మిమ్మల్ని కలిపిన తర్వాతే నేను ఈ నిజాన్ని మీతో చెప్తాను, సరేనా అని ఇంకా పాపం ప్రేమగా తినిపిస్తుంటే తింటూ ఉంటాడనమాట గగన్. ఇంకా గగన్ కూడా అలా భూమి వైపు ప్రేమగా చూస్తూ, భూమి మనసులో ఇంత ప్రేమను పెట్టుకొని పైకి మాత్రం ఎందుకు చూపించట్లేదు భూమి, ఎందుకు అని చేయి పట్టుకొని అడుగుతాడు గగన్. ఏవండి, నేను చూపించాలి అనుకోవటం లేదు, జరగండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. భూమి వైపు చూస్తూ హ్యాపీగా ఇంకా అలా హాల్లోకి వస్తాడు గగన్. ఏయ్ నీ ఫోన్ ఇవ్వరా అని అడుగుతారు అపూర్వ. హలో, మర్యాద ఇవ్వాలి, మర్చిపోయారా అని అడుగుతాడు. అది కాదు, మామూలుగా అడుగుతున్నాను, ఫోన్ ఇవ్వు అని అంటారు. ఇంకా అలా ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసుకొని, ఇప్పుడు చూడరా, ఖచ్చితంగా నీకే ఏదో ఒకటి అవుతుంది చూసావా అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫోన్ ఓపెన్ చేస్తుంది అపూర్వ. పక్కనే ఉన్న గోరింటాకు పిన్ని కూడా, ఎస్ ఇప్పుడు వీడి పని అయిపోతుంది, అప్పుడు అందరూ సంతోషంగా ఉండొచ్చు అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఎలాంటి వీడియోలు ఉండవు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా వెంటనే వీళ్ళు ఇంకా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటి వీడి ఫోన్లో లేవేంటమ్మాయి, అసలు ఆ అమ్మాయికి ఎవరు ఫోన్ అని చెప్పారు, మీరు కరెక్ట్గానే చెప్పారా అని చెప్పి ఇంకా గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. లేదు పిన్ని, నేను కరెక్ట్గానే చెప్పాను పిన్ని, మరి ఎందుకు ఇలా అయిందో నాకు అర్థం కావట్లేదు అని అపూర్వ అంటుంది. ఏంటి అపూర్వ, వీడి ఫోన్లో ఫోటోలు ఉన్నాయా అని అడుగుతారు శరత్చంద్ర. అవును చెప్పండమ్మా, అనుమానించారు కదా, ఫోటోలు ఉన్నాయా అని అడుగుతారు మినిస్టర్. అంటే అది అని చూస్తూ ఉంటుంది. ఏది నాకు ఇవ్వండి అని చెప్పి ఇంకా అలా ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఎలాంటి ఫోటోలు ఉండవు, అన్నీ డిలీట్ చేసేసి ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా అలా వీళ్ళు ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తాడు. వచ్చి, ఏంటి అందరూ అలా చూస్తున్నారనుకుంటున్నావా, నువ్వేమి కంగారు పడద్దు, ఇప్పుడే నా అత్తలాంటి అత్తకి ఒక ట్విస్ట్ ఇస్తూ వస్తాను అని ఇంకా అలా అపూర్వ దగ్గరికి వెళ్తాడనమాట గగన్. ఏంటి అపూర్వ గారు, నా ఫోన్లో నీ కూతురుతో తీసిన దొంగతనం ఫోటోలు లేవని బాధపడుతున్నారా అని అడుగుతాడు గగన్.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఏంటి అని అంటుంది. అవును, నేను ఫోటోలు తీశానని మీరు అనుకున్నారు. ఫోటోలు తీసేలా ప్లాన్ చేయాలని ఒక తోకని పంపించి నా ఫోన్ పడిపోయేలా చేస్తే నేనేమైనా తెలివి తక్కువ అనుకున్నారా? నాకు తెలుసు మీరు ముందే ఇలా చేయాలనుకుంటున్నారన్న ప్లాన్ని నేను వినేశాను అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఎప్పుడైతే ఆ గాయత్రితో మాట్లాడుతూ ఉంటుందో అదే టైంకి ఇంకా అలా మొత్తం అటుగా వెళ్తున్న గగన్ అయితే వినేస్తాడనమాట. ఇంకా విని వెంటనే ఆ ఫోటోలు ఫోన్లో తీసుకుంటున్నట్టు అప్పటి నుండి నటిస్తూ ఇంకా అలా ఫోన్ అయితే జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఇంకా వెంటనే అపూర్వకి ఆ ఫొటోస్ అనేవి అపూర్వ ఫోన్లో ఉండేటట్లు చేస్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఒకసారి నా ఫోన్ కాదు, నీ ఫోన్ ఓపెన్ చేసి చూసుకో అని అంటాడు. ఇంక ఓపెన్ చేసి చూసేసరికి తన ఫోన్లోనే నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న వీడియో ఉంటుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. చూసావు కదా, నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఇంకొకసారి నన్ను ఇరికించాలని ప్రయత్నించావో నువ్వు మనిషిగా కూడా ఎవరికీ కనబడవు. ఎందుకంటే ఒకసారి మోసపోయాను, రెండోసారి కూడా నీ ప్లాన్లకి మోసపోవడానికి నేనేమీ మామూలు గగన్ని కాదు. గగన్, ఇక్కడ గగన్ ఉన్నాడు కాబట్టి నాతో మసులుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఇంకొకసారి ఇలాంటి ప్లాన్లు వేసావనుకో అప్పుడు నీకే అర్థమవుతుందిగా. నువ్వు తీసుకున్న గోత్రం నువ్వే పడతావు. ఇప్పుడు చెప్పు, ఫోటోలు ఏం చెప్తావు? ఫోటోలు తీసేయని చెప్తావా, తీలేదని చెప్తావా అని అడుగుతారు. బావా బావా అని వెంటనే ఇంకా అపూర్వ వెళ్ళి శరత్చంద్ర దగ్గర కూర్చుంటుంది. ఏమైంది ఏమైంది అని అడుగుతాడు శరత్చంద్ర. అది కాదు బావా, ఇప్పుడు నక్షత్ర ఫోటోలేమి ఎవరు తీయలేదంట బావా. నక్షత్రకి అర్థమైందంట. నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది. ఇంక వెంటనే ఆ గాయత్రి నక్షత్రకు కూడా నిజం చెప్పేసేసరికి అమ్మో, ఈ విషయం పెద్ద మ్యాటర్ చేస్తే ఖచ్చితంగా బావని మా డాడీ కొడతాడు, అలా చేయకూడదు అని. డాడీ నిజం చెప్తున్నాను, నాకు అలా అనిపించింది అంతే డాడీ. ఎవరు నా ఫోన్లో ఫోటోలు తీయలేదు డాడీ అని చెప్తుంది శరత్చంద్రతో నక్షత్ర. అవునమ్మా, సరే మీరే చెప్తున్నారు కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఏయ్ అందరూ ఆపేయండి అని అంటారు శరత్చంద్ర. ఇంకా అలా భూమి ఏంటో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికి అర్థం కాదని అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ భూమి దగ్గరికి వెళ్ళి, చూడు నీ జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి, నీతో నేను హ్యాపీగా ఉంటాను, నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తూనే ఉంటాను, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు నా ప్రేమని తెలుసుకునేంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. నక్షత్ర అమ్మయ్య బావని ఎలాగొకలా తప్పించేశాను అని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది భూమి. గగన్కి తను ప్రేమగా ఇంకా తినిపించడం, గగన్తో తను హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా అలా భూమి గుర్తు చేసుకుంటూ భూమి అయితే ఒక్కసారిగా ఇంకా అలా ధ్యాసలో ఉంటుంది. అప్పుడే చెర్రీ మువ్వా అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ అని అడుగుతుంది. కాఫీ తాగుతావా, పోనీ నీకు నచ్చిన టిఫిన్ ఏదైనా చేసి పెట్టమంటావా అని అడుగుతాడు చెర్రీ. ఇదేంటి చెర్రీ సడన్గా ఇలా ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది. భూమి ఎలాగో ఓపెన్ అయిపోయావు, ఇంకెందుకు చెప్పి విషయాన్ని మనం డైరెక్ట్గా చెప్పేసుకుందాం అని అంటాడు చెర్రీ. ఏంటి చెర్రీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి, డైరెక్ట్గా చెప్పుకోవడం ఏంటి, ఇండైరెక్ట్గా చెప్పుకోవడం ఏంటి, అసలు ఏ విషయం గురించి అని అంటుంది. ఇంక వెంటనే బిందు వాళ్ళ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. మావయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు చెర్రీ. ఏంటి ఇదేదో ప్లాన్ వేసినట్టుంది, భూమి ఒక్క నిమిషం అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడు చెర్రీ. ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతారు. అది కాదురా, నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలి కదా, అందుకే పిలిచాను మావయ్య అని అంటారు. ఏంటమ్మా ఏంటి బిందు అని అడుగుతారు. మావయ్య మీరు భూమిని బాగా చూసుకుంటారు కదా, భూమి మీ పెద్ద కూతురని కూడా చెప్తారు కదా, అలాంటప్పుడు భూమి విషయంలో
మీరు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని అంటుంది బిందు. ఏంటి అని అంటారు. అంటే మీతో చెప్పడానికి ఎప్పుడు నేను భయపడతాను మావయ్య, మీరంటే నాకు చాలా భయం, కానీ ఈ విషయం చెప్పకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది బిందు. ఏయ్ నువ్వు ఆపవే అని అంటాడు చెర్రీ. రే చెర్రీ నువ్వు ఆగు, అమ్మ బిందు చెప్పమ్మా అని అంటారు. అది కాదు మావయ్య, ఇప్పుడు భూమి వాళ్ళ అమ్మ నాన్న దొరుకుతారో దొరకరో మనకు తెలీదు. భూమిని మీరే కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు భూమి ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఇంట్లో వాళ్ళని చేసుకుంటే భూమి ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటుంది కదా అని అంటుంది బిందు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అదేంటమ్మా ఇంట్లో వాళ్ళని భూమి పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటారు. అవును అవును మావయ్య, నేను చెప్పింది నిజం. భూమిని ఇంట్లో వాళ్ళు చేసుకున్నారనుకో, అప్పుడు తను ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఇంకా అలా ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని అడుగుతారు. అది కాదు, చెర్రీ భూమిని ప్రేమిస్తున్నాడు, భూమి కూడా చెర్రీని ప్రేమిస్తుంది, ఆ విషయం చెప్పడానికి వచ్చాను అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా శరత్చంద్ర అండ్ ఈ అపూర్వ. శరత్చంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజమే, ఒకవేళ చెర్రీకి భూమిని పెళ్లి చేస్తే భూమి ఈ ఇంట్లోనే ఉంటుంది. అమ్మ భూమి అని పిలుస్తారు శరత్చంద్ర. అంకుల్ ఏంటి పిలిచారు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఇప్పుడే బిందు నాకు ఒక విషయం చెప్పింది. నువ్వు చెర్రీని ప్రేమిస్తున్నావంట కదా, చెర్రీకి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. అప్పుడు నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా అని అంటారు నవ్వుతూ శరత్చంద్ర. మావే అది కాదు అని అంటుంది. పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. అంకుల్ అని అంటుంది. అమ్మ భూమి నువ్వేమి చెప్పొద్దమ్మా, ఎందుకంటే నువ్వు నా కూతురివి. నువ్వు చెర్రీని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడ్డానికి చెర్రీ తిక్కలోళ్ళ ఉంటాడు, కానీ వాడు చాలా మంచివాడు. అందరి గురించి అందరి మంచి గురించే ఆలోచిస్తాడు. కాబట్టి నువ్వు ఈ విషయాల్లో ఎక్కువగా ఏమి అనుకోవద్దు. నీ పెళ్ళి అంగరంగ వైభవంగా నేను చేస్తాను, సరేనా అని అంటారు. అలా ఇంకా శరత్చంద్ర ఒక్కసారిగా భూమికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఈ చెర్రీ వైపు. చెర్రీ నువ్వు నిన్న కేక్ తినిపిస్తే తిన్నావు కదా భూమి, ఎప్పటి నుండో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అనుకుంటున్నాను. డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అయినా నీ గురించి నాకు అర్థమైంది కదా, అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుంటావు, నేను ఇచ్చింది తింటావు తాగుతావు, అలాంటప్పుడు ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఉంటాడని చెప్తాడనమాట గగన్. ఇంకా భూమి అయితే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది. అలా ఇంకా చెర్రీ అండ్ భూమి పెళ్లి ఫిక్స్ చేస్తారు. మరి ఈ విషయం గగన్కి తెలుస్తుందా, గగన్ని నేను ప్రేమిస్తున్నానని భూమి చెప్తుందా లేదా అనే విషయాలు రాబోయే వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.